ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ ధర్మ సమ్మేళనం కుంభమేళ. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళకు సాధు సంతులే కాదు, దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళ కావడంతో ఈసారి దాదాపు 50 కోట్ల మంది దర్శించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. హైందవ ధర్మంలో కుంభమేళకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఐహిక సుఖాలను త్యజించి పరమోన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందేందుకు ఎందరో నాగ సాధువులు కుంభమేళకు తరలివస్తారు. కుంభమేళ సమయాన త్రివేణి సంగమంలో మునకేయడం పూర్వజన సుకృతమని భక్తులు భావిస్తారు. పవిత్ర గంగా జలం ఒంటిని తాకినంతనే సకల పాపాలు హరిస్తాయని నమ్ముతారు. వేద కాలం నుంచి గంగా నదిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతటి మహోత్కృష్టమైన హిందూ సంగమంపై ఎప్పటిలాగే బీబీసీ విషయం కక్కింది. నేక్డ్ యాష్ స్మియర్డ్ ఎసిస్టిక్స్ టు లీడ్ ఇండియా బాతింగ్ స్పెక్టేకల్ శీర్షికన బీబీసీ ఓ విషపూరిత కథనాన్ని ప్రచురించింది. బూడిద పూసుకున్న నగ్న సన్యాసులు అంటూ ఘోరంగా అవమానించింది. పవిత్ర కుంభమేళను ఓ స్నాన వేడుకగా వర్ణించింది. అంతేకాకుండా కుంభమేళను కేవలం ఒక కళాఖండంతో పోల్చి కించపరిచింది. ఇంకా అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, బీబీసీ కరస్పాండెంట్ సమీరా హుస్సేన్ గంగానదిలో హిందూ కుటుంబాలు ఆడుకుంటున్నాయి అంటూ ప్రయాగ్రాజ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. పవిత్ర గంగా స్నానాన్ని ఆటలతో పోల్చి ఘోరంగా అవమానించింది. దీంతో బీబీసీ ఆర్టికల్పై హిందూ సమాజం భగ్గుమంది. బీబీసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సనాతన హైందవ ధర్మం గురించి, కుంభమేళ పవిత్రత గురించి ఏమాత్రం అవగాహన లేని ఓ హిందూయేతర జర్నలిస్టుతో గ్రౌండ్ రిపోర్టు చేస్తే ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర నాగ సాధువులను బూడిద పూసుకున్న సన్యాసులుగా పోల్చుతారా అంటూ మండిపడ్డారు. హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో బీబీసీ దిగొచ్చింది. ఆర్టికల్ను రీ-ఎడిట్ చేసి పబ్లిష్ చేసింది. యాష్ స్మియర్డ్ హోలీ మెన్ లీడ్ ఇండియా టు బాతింగ్ స్పెక్టికల్ అంటూ టైటిల్లో మార్పులు చేసింది. సన్యాసుల స్థానంలో హోలీ మెన్ అనే పదాన్ని చేర్చింది. ఇక ఈ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ గీతా పాండే గురించి తెలుసుకుందాం. పైకి హిందూ మూలాల నుంచి వచ్చిన వ్యక్తిగా కనిపించినప్పటికీ నరనరాన హిందూ వ్యతిరేకత నింపుకున్న వ్యక్తిగా ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక మతాన్ని కించపరుస్తూ మరో మతాన్ని కీర్తిస్తూ వివాదాస్పద కథనాలు రాయడం ఆమెకు కొత్త కాదు. గతంలో యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ను పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్ గా వర్ణించింది. అప్పట్లో ఆమె రాసిన ఆర్టికల్పై తీవ్ర దుమారం చెలరేగింది. అంతేకాదు, కుంభమేళపై బీబీసీ రాసిన ఆర్టికల్తో తెల్లతోలు ద్వంద్వ వైఖరి కూడా బయటపడింది. న్యూడ్ ఫెస్ట్ పేరుతో యూరోప్లో అతిపెద్ద వేడుక జరుగుతుంది. ఇంగ్లాండ్లోని సోమర్సెట్లో జరిగే ఈ వేడుకలో యూరోపియన్లు నగ్నంగా తిరుగుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వేడుకను ప్రకృతి ఉత్సవంగా కీర్తిస్తూ బీబీసీ గతంలో ఓ ఆర్టికల్ రాసింది. న్యూడ్ ఫెస్ట్ ఇన్సైడ్ యూరోపియస్ లార్జెస్ట్ నేచరిస్ట్ ఫెస్టివల్ అంటూ రాసుకొచ్చింది. సర్వసంఘ పరిత్యాగం చేసిన నాగ సాధువులను నగ్న సన్యాసులంటూ అవమానించి యూరప్ న్యూడ్ ఫెస్టివల్ ను మాత్రం ప్రకృతి ఉత్సవంగా పోల్చడం బీబీసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. సాక్షాత్తు దేవదూతలుగా కీర్తించబడే నాగ సాధువుల పవిత్రత గురించి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో బీబీసీ తన పైత్యాన్ని ప్రదర్శించడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మాఘుమేళ, అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ సమయాల్లో మాత్రమే కనిపించే నాగసాధువులు మిగతా సమయాల్లో హిమాలయాలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన నాగసాధువుల గురించిన ఎన్నో విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. బౌద్ధం బాగా ప్రచారంలో ఉన్న సమయంలో అరబ్బులు, పార్సీలు అఖండ భారతవనిపై దండెత్తి అనేక దేవాలయాలను నాశనం చేశారు. సనాతన హైందవ గ్రంథాలను భస్మం చేశారు. సాధు సంతులను చంపుతూ హిందూ సంస్కృతిని నాశనం చేయాలని చూశారు. దీంతో ఇస్లామిక్ దండయాత్రలను కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. అలాంటి విపత్కర పరిస్థితిలో జగద్గురు ఆది శంకరాచార్యులు విదేశీ దండయాత్రల నుంచి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఓ వర్గాన్ని తయారు చేశారు. వారే నాగ సాధువులు అని చెప్తారు. ఎప్పుడూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక చింతనలు గడిపే నాగసాధువులు అవసరమైతే ఆయుధాలను ప్రయోగించడంలోనూ సిద్ధహస్తులు. ఇందుకోసం సైనిక శిక్షణ కూడా తీసుకునేవారని చరిత్ర చెబుతుంది. పూర్వకాలంలో ఎక్కడ హిందూ దేవాలయంపై దాడి జరిగినా నాగ సాధువులు ప్రాణాలకు తెగించి అడ్డుకునేవారు. 1757లో అహ్మద్ షా అబ్దాలీ మధురలోని గోకులంపై దాడి చేసినప్పుడు అడ్డుకున్నది నాగసాధువులే. 4000 సైన్యంతో దండెత్తి వచ్చిన అబ్దాలీపై కేవలం 111 మంది నాగసాధువులు వీరోచితంగా పోరాడారు. నాగసాధువుల దాటికి తట్టుకోలేక 4000 మంది అబ్దాలీ సైన్యం పారిపోయింది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలోనూ నాగసాధువులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాణి లక్ష్మీబాయి రక్షణ కోసం వందల మంది నాగసాధువులు ప్రాణాలు అర్పించారు. అలాంటి నాగసాధువుల గురించి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో అవమానించింది. బీబీసీ ఇలా విష ప్రచారం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.
గతంలో కూడా హిందూ సమాజంపై, హిందూ పండుగలపై విషం కక్కిన సందర్భాలెన్నో. హోలీ పండుగ హిందూ పండుగ కాదని గతంలో కారు కూతలు కూసింది. హోలీని మొఘల్ వలసవాద పాలకులు తీసుకొచ్చారంటూ వక్రీకరణ చేసింది. సోషల్ మీడియాలో హోలీపై వ్యతిరేకంగా ప్రచారం చేసింది. కౌన్ కహతా హై కి హోలీ సిర్ఫ్ హిందువుం కా త్యోహార్ హై వంటి పోస్టులతో కించపరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, జై శ్రీరామ్ నినాదాన్ని కూడా బీబీసీ ఘోరంగా అవమానించింది. ఇది హత్య చేసేటప్పుడు ఉపయోగించే పదమంటూ ఘోరంగా అవమానించింది. ఒక సందర్భంలో పంది బొమ్మకు హిందూ నామాలు జంధ్యాన్ని వేసి హిందువుల ఆగ్రహాన్ని చవిచూసింది. గతంలో బీబీసీతో పాటు ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా హిందూ సమాజాన్ని కించపరిచేలా వార్తల్ని ప్రచురించేవి. అయితే ఇటీవల కాలంలో కొంత మార్పు కనబడుతోంది. బీబీసీ మినహా మిగతా వార్తా సంస్థలు ఈసారి కుంభమేళాకు పెద్దపీట వేశాయి. మహా కుంభమేళాపై విదేశీ మీడియాలో విస్తృత కథనాలు ప్రచురితమవుతున్నాయి. కుంభమేళా భద్రతకు 40,000 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కుంభమేళాలో మౌలిక సదుపాయాలు కల్పించిన తీరు అమోఘమంటూ రైటర్స్ కీర్తించింది. కుంభమేళా అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక అంటూ ప్రశంసలు కురిపించింది. స్పిరిచువల్ టూరిజానికి కుంభమేళా హైలైట్ గా నిలుస్తుందని తెలిపింది. అమెరికన్ మీడియా హౌస్ CNN కూడా మహాకుంభమేళాపై పలు సానుకూల కథనాలు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటిగా అభివర్ణించింది. మహాకుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శన అంటూ కీర్తించింది. ప్రయాగరాజ్ను గతంలో అలహాబాద్ అని పిలిచేవారని, దానిని 2018లో మార్చారని కూడా CNN తెలిపింది. సూర్యోదయానికి ముందే భక్తులు స్నానఘట్టాలకు చేరుకుని సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారంటూ అల్ జజీరా ప్రచురించింది. ఎముకలు కొరికే చలిలో కూడా భక్తులు హరహర మహాదేవ, జై గంగామయ వంటి నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారని రాసింది. సాధు సంతులు వారి వారి శాఖలకు చెందిన ధ్వజాలతో త్రివేణి సంగమం వైపు కదులుతున్న దృశ్యాలను కీర్తించింది. ఇక జర్మనీకి చెందిన డిబ్ల్యూ ఛానల్ కూడా మహా కుంభమేళాను కీర్తిస్తూ కథనాలు రాసింది. లక్షలాది భక్తులు గంగమ్మకు పూలు సమర్పించి దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తున్నారంటూ రాసుకొచ్చింది. గంగా తీరంలో పరిశుభ్రతను కాపాడడం కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపించింది. బ్రిటన్కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ది గార్డియన్ కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్న భక్తుల చిత్రాలను ప్రచురించింది. మహాకుంభమేళా హిందువులకు పవిత్రమైన కార్యక్రమంగా అభివర్ణించింది. అమెరికన్ టెలివిజన్ నెట్వర్క్ ABC విభూతి ధారణతో త్రిశూలం పట్టుకున్న నాగసాధువులు త్రివేణి సంగమం వైపు పోటెత్తుతున్నారంటూ కీర్తించింది. UAEకి చెందిన ఖలీజ్ టైమ్స్ మహాకుంభమేళాలో భారీ జన సమూహం అంటూ రాసింది. చిన్నపిల్లలు, గృహిణులు, వృద్ధులు ఆధ్యాత్మిక ఉత్సవంలో పాలు పంచుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు, గృహస్థుల నుంచి శాస్త్రవేత్తల దాకా కుంభమేళాలో పాల్గొంటున్నారని తెలిపింది. IITN బాబా అభయ్ సింగ్ కథను UAEకి చెందిన గల్ఫ్ న్యూస్ హైలైట్ చేసింది. రష్యాకు చెందిన ఆర్టీ వరల్డ్ కూడా మహాకుంభమేళాపై ప్రశంసలు కురిపించింది. అతిపెద్ద మానవ సమ్మేళనంగా అభివర్ణించింది. ఒక్క BBC మినహా ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు కుంభమేళాపై విషయం కక్కిన జాడలు ఈసారి పెద్దగా కనిపించలేదు. హైందవ ధర్మం విషయంలోనే కాదు, రాజకీయంగా కూడా BBC ఎన్నోసార్లు భారత వ్యతిరేక వార్తలను ప్రచురించింది. గతంలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా ద మోదీ క్వశ్చన్ పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీలో అల్లర్లో కేవలం ముస్లింలు మాత్రమే చనిపోయినట్లు చూపించారు. అప్పట్లో ఈ డాక్యుమెంటరీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత BBC పైత్యం ముదిరి పాకారపడింది. బీజేపీ, సంఘ్ పరివార్లు భారత్ను హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయని విష ప్రచారం చేసింది. అవకాశం చిక్కినప్పుడల్లా హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూనే ఉంది BBC. ఇలా విలువలు వలువలు వదిలేసి ప్రవర్తిస్తున్న ఇలాంటి మీడియా సంస్థలపై నిషేధించాలని హిందువులు కోరుతున్నారు. అక్షర రాక్షసత్వానికి పాల్పడుతున్న BBCపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.